దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్స్ టేప్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవన్న అరెస్టు అయ్యారు. జర్మనీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రజ్వల్ ను అర్ధరాత్రి కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రేవన్నను సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ కేసును విచారించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. రేవన్న కోసం పలుమార్లు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇతని దౌత్య పాస్పోర్ట్ రద్దుకు కేంద్రం సమాయత్తం కావడంతో ఆయన ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా సోమవారం ఒక వీడియో ప్రకటన జారీ చేశారు. రేవన్న ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవన్నతో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవన్నలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. సరిగ్గా ఎన్నికల ముందు ప్రజ్వల్ సెక్స్ టేప్లు వైరల్ కావడంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. ఎన్నికలు ముగిసినా వెనక్కి వచ్చేందుకు ప్రజ్వల్ నిరాకరించాడు. ఆఖరికి కుటుంబ సభ్యులు సైతం ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకి బెంగళూరులో అడుగుపెట్టాడు ప్రజ్వల్.